ఏ కార్యాలు చేసినా గణాధిపతిని శరణ వేడితే సమస్త గణములు సహకరిస్తేట. అందువల్ల సకల దైవ రూపమైనటువంటి కామధేవులు పూజించి ఆ యొక్క దేవతానుగ్రహాన్ని పొందాం కనుక గణాధిపతిని విఘ్నాధిపతిగా చూడాలట. అటువంటి విఘ్నాధిపతిని మనం ఎప్పుడైతే స్తోత్రముగా మంత్రముగా పూజ చేసుకుంటామో ఆ యొక్క గణపతి అనుగ్రహం కలిగి సకలము శుభమవుతూ ఉంటుంది. గణపతి యొక్క అనుగ్రహాన్ని అందరం కూడా పొందుతున్నామట. ఇలా గణపతి యొక్క పూజానుగ్రహం ఎక్కడైతే పొందుతుంటామో సకల విఘ్నములు లేకుండా కూడా రక్షించగలిగినటువంటి యోగాన్ని అనుగ్రహిస్తారట. అందుకని సంపూర్ణ గణాయనానుగ్రహణార్థసిద్ధిరస్తు చక్కగా కూడా అనేక వాహనాథ షోడశోపచార పూజయాత భగవాన్ సర్వాత్మఘాతనమంత్రి మహాగణపతి దేవతా సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. గణపతి ప్రసాదం యజమానస్య శిరస గణపతి. అందుకని చదువుతున్నటువంటి వేదపారాయణకానికి కూడా ముందుగా గణపతిని అర్చన చేసి అయ్యా నీ యొక్క ముఖతగా నీ యొక్క అనుగ్రహం వల్ల మేము చక్కని మహాగణపతి దేవత అష్టాంగ పరిణయామి మహాగణపతి దేవత పునఃపూజాపరిణయామి చక్రమాచారయామి సమస్త శక్తోపచార రాజోపచార మంత్రోపచార సర్వోపచార పూజయం సమర్పయామి. ఏదైతే ఆధిపత్యం ఉన్నదో ఇది రుద్ర సంకల్పం వల్ల కలుగుతుంది కదా. మనం చూపుల్లో సర్వవ్యాప్తమై ఉన్నారంటే ఈశ్వరుడు అని. ఎలా అయ్యా అంటే తూర్పు ముఖము, ఆగ్నేయ ముఖము, దక్షిణ ముఖము, నిరుతి ముఖము